దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన పెదవాల్తేరులో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న శివాలయంలో మహాశివరాత్రి నాడు భక్తుల స్వహస్తాలతో అభిషేకములు పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఆదినారాయణ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ అర్చకులు బోగారపు అప్పల సూర్యనారాయణ ధర్మకర్తల కమిటీ సభ్యులతో కలిసి ఈవో మాట్లాడారు. అలాగే ఫిబ్రవరి 18 నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, అష్టలక్ష్మి సుదర్శన యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బోగారపు సూర్యనారాయణ తెలిపారు. కాలనీ నందు వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంకు కె ఆదినారాయణ అను నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. విషయం ఏంటంటే 15వ తేదీ ఈ నెల మహాశివరాత్రి ఆదివారం పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకున్నటువంటి అవకాశం కూడా కల్పించాం. రోజంతా రుద్రపారాయణ, బిల్వార్చన, మహానైవేద్యం, శివనామస్మరణ, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా రాత్రి 8 గంటలకు సామూహిక రుద్రాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సామూహిక రుద్రాభిషేకానికి 150 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు ఈ రుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశం ఉంది. 11:30 వరకు రాత్రి ఈ రుద్రాభిషేకం అనేది సామూహికంగా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత లింగోద్భవ కాల పూజలు ప్రారంభమవుతాయండి. కాశీలో నిర్వహించే విధంగా ప్రత్యేక శివహారతి వైభవంగా జరపబడుతుంది. ధాన్యంలో నుండి శ్రీ స్వామివారి లింగం ఉద్భవించినట్టుగా భక్తులు దర్శనం ఇవ్వనున్నారు. పై కార్యక్రమాలన్నీ కూడా ఆలయ అర్చకులు శ్రీ రంగాభట్ల చంద్రశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా దేవస్థానం పాలక మండలి చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి గారు మరియు ధర్మకర్తల మండలి పాల్గొనుచు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, అష్టలక్ష్మి సుదర్శన యాగము ఈ నెల 18 నుండి 28వ తేదీ వరకు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మహోత్సవాలు ఈ 11 రోజులు హోమ కార్యక్రమాలు భక్తుల గోత్రనామాలతో నిర్వహిస్తున్నాం. అందులో 1500 రూపాయల రుసుము ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 1500 రూపాయల రుసుము తీసుకున్న వారికి ఈ 11 రోజులు యాగం చేయటేగాక వారు భక్తులు దంపతులు ఒక రోజుని స్వయంగా పాల్గొని హోమం చేసుకున్నటువంటి అవకాశం కూడా కల్పించారు. అదేవిధంగా ఆఖరి రోజైనటువంటి 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాస కళ్యాణం అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1500 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి భక్తులు వీటన్నిటిలో కూడా పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం అర్చకులు శ్రీ భోగాపురపు అప్పల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది. వేద పండితులు, దేవాలయ అర్చకులు ఎంతో శ్రద్ధతో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని భక్తులు 50 మంది దర్శించుకొని తరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాలకు అదనపు విద్యుత్ దీపాలంకరణ, పూలాలంకరణ మరియు ఉచిత ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. శాంతి భద్రతలతో ఈ ఉత్సవాలు విజయవంతంగా చేయడానికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వైరెడ్డి గోవిందరెడ్డి గారు మరియు ధర్మకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులు 50 మంది ఈ సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ పెద్దవాల్తేరు లసంచి కాలంలో ఇచ్చేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నందు ఆలయ ప్రధాన అర్చకుడు భోగాపురపు అప్పల సూర్యనారాయణ గారు. కాబట్టి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర వారి వార్షిక బ్రహ్మోత్సవంలో అష్టలక్ష్మి సహిత సుదర్శన యాగం ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా రోజుకు ఒక లక్ష్మితో పాటు అలాగే సుదర్శనం కూడా దాంట్లో భాగంగా యాడ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని, హోమ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఈ యొక్క అష్టలక్ష్మి హోమం అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన ఈ 11 రోజులు కూడా భక్తులు గోత్రనామాలతో ఈ హోమ కార్యక్రమం చేయుటకు 1500 రూపాయలు కడితే మీ గోత్రనామాలు 11 రోజులు పాటు చేస్తూ హోమ కార్యక్రమం చేస్తూ మీ యొక్క ఒక రోజు ఈ యొక్క యాగంలో పాల్గొని మీ యొక్క గోత్రనామాలతో హోమ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క అష్టలక్ష్మి సహిత సుదర్శన యాగం చేయించుకోవడం వల్ల మీకుండే కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు తొలగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పక కలుగుతాయి. ఇందులో భాగంగా ఈ 11 రోజులు హోమ కార్యక్రమం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణం కూడా వాళ్ళ చేత చేయించడం జరుగుతుంది. ఆ కళ్యాణం ఉచిత కళ్యాణం. కాబట్టి ఈ అష్టలక్ష్మి సహిత సుదర్శన యాగంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని మా యొక్క మనవి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.